భీమవరం యనమదురు కాలువపై నిర్మించిన 3 బ్రిడ్జిల్లో 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు అన్నారు. 11 ఏళ్ల క్రితం నుంచి అప్రోచ్ రోడ్ల పనులు పెండింగ్లోనే ఉండిపోయాయని, దీనిపై ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికి మాత్రమే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, వారితో ట్రాఫిక్ సమస్యను వివరించడంతో 2 బ్రిడ్జిలకు 24,70,00,000 అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు చేశారని అన్నారు. గంగానమ్మ గుడి దగ్గర, గొలవానితిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే 3వ బ్రిడ్జికి కూడా నిధులు మంజూరవుతాయని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు పూర్తయితే ఇక ట్రాఫిక్ సమస్య తీరినట్లేనని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి వాపిరాజు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందు, జనసేన నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ, భీమవరం పట్టణ తూర్పు, పడమర విభాగాల బీజేపీ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్లు ఎమ్మెల్యే రామాంజనేయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. 11 సంవత్సరాల క్రితం యనందూరు డ్రైన్ మీద 3 వంతెనలు నిర్మించడం జరిగింది. ఆ 3 వంతెనలకి ఇప్పటి వరకు కూడా అప్రోచ్ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి భీమవరానికి ప్రధాన సమస్య అప్రోచ్ రోడ్లు, ఇవి వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి లెటర్ పెట్టాను. ప్రయారిటీ అని రాశారు దాని మీద. ఆ ప్రయారిటీ ప్రకారం మరలా ఫైనాన్స్కి వచ్చింది. ఫైనాన్స్కి వస్తే ఫైనాన్స్ చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రంలో, ఇప్పుడు జరగదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు చాలా నిరుత్సాహపడ్డాను. అయినా సరే ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టుకొని 3 వంతెనలకి శాంక్షన్ చేయకపోయినా కనీసం 2 వంతెనల కన్నా అప్రోచ్లు శాంక్షన్ చేయమని చెప్పి అడిగితే 2 వంతెనలకి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇచ్చి అప్రోచ్ రోడ్లకి 24,70,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తుంది. జీవో ఈరోజు ఇష్యూ అయింది. జీవో అంటే ఇంకా టెండర్ పిలవటమే. టెండర్ కూడా వీలైన త్వరలో పిలిపించి ఈ అప్రోచ్ రోడ్లు 2 వంతెనలకి ఇచ్చి పూర్తి చేస్తే 3వ వంతెన తర్వాత చేయిస్తాను, అది కూడా త్వరలో చేయిస్తానని చెప్పి తెలియజేస్తూ, శుభవార్త పండగలో రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఎప్పుడు వచ్చేసి సమస్య శాశ్వత పరిష్కారం దొరికినందుకు అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గంలో నిన్నే పల్లె పండుగ 2 అనేది ముందర ఒకసారి చేసాము. రెండవది కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా యనమదురు ట్రైన్పై బ్రిడ్జీలు అయితే నిర్మించాం. దానికి అప్రోచ్లు గతంలోనే 2014-19 మయాన్ని 2018 సంవత్సరంలో అప్పుడు టెండర్ లెవెల్కి వచ్చి టైంని గవర్నమెంట్ మారటం వల్ల ఆగిపోయింది. ఆ రోజు భీమవరంలో చాలామంది నాయకులు 2019 ఎలక్షన్కి వెళ్ళి ముందర మేము వచ్చిన 6 నెలల్లోనే ఈ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని, డంపింగ్ యార్డ్ చేస్తామని రకరకాలుగా హామీలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏ పని పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఈ 18 నెలల్లో మేము ఆ కార్యక్రమాలంతా కూడా మళ్ళీ రీటెండరింగ్ చేసి ఆర్ఎండ్బి వరకు, ఇరిగేషన్ నుంచి ఆర్ఎండ్బి వరకు అప్పచెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు గారు అంజిబాబు గారు పిఎస్సి చైర్మన్గా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని ఇవాళ 2 బ్రిడ్జిలు మన టౌన్లో ఉన్నది, గొల్లంతిప్పలో ఉన్న 2 బ్రిడ్జిలు కూడా అప్రోచ్లకి ఆర్డర్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. త్వరలోనే టెండర్ కూడా పిలుస్తారు. ఆ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజిబాబు గారు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు, అలాగే పాక సత్యనారాయణ గారు అందరూ కూడా మొత్తం ఎవరైతే నాయకులు ఉన్న అందరి ఆధ్వర్యంలో ప్రతి ఫండ్ ఉపయోగించి భీమవరం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భం తెలుస్తుంది. 2019-2024 మధ్యలో ప్రతిసారి కూడా మరి జనసేన తరపు నుంచి చాలాసార్లు కూడా మేము వాయిస్ ఇవ్వడం జరిగింది, వాటి కోసం పోరాడడం జరిగింది. గత 14 ఏళ్లుగా బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ కూడా వాటికి అప్రోచ్లు మరి సరైన నిర్ణయం తీసుకోకుండా గాలికి వదిలేయడంతో ఈరోజు వరకు కూడా భీమవరం ప్రజలు ప్రతి నిత్యం కూడా 1 టౌన్ 2 టౌన్కి మరి ప్రయాణించాలంటే మరి నరకయాత్రంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు మేము పోరాడినప్పుడు మరి ప్రజలందరూ కూడా నమ్మి అత్యధిక మెజార్టీతోటి మరి ఎమ్మెల్యే గారిని గెలిపించి ఈరోజు ఆ యొక్క ప్రోత్సాహంతో, ఆ యొక్క ఉత్సాహంతో
మరి చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చారు. ప్రతి రోడ్డు కూడా భీమవరంలో పల్లెకే కానివ్వండి, టౌన్లో కానివ్వండి, ప్రతి చోట కూడా బీటీ రోడ్లని లేకుండా పూర్తిగా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కొంచెం కష్టమైన లేట్ అయినప్పటికీ కూడా సీసీ రోడ్లకి ప్రాధాన్యత ఇచ్చి మరి డిఎన్ఆర్ నుంచి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా కెనాల్ రోడ్డు కానివ్వండి, లేకపోతే వంటంలో ఏ రోడ్డు మొదలుపెట్టినా సరే కేవలం సీసీ రోడ్లు మాత్రమే. ఎందుకంటే ఒక్కసారి వేస్తే సుమారు 30-40 ఏళ్ళు దాన్ని ముట్టుకోకలేదని మంచి ఆలోచనతో దూరదృష్టితోటి ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అందులోని ప్రత్యేకించి ఈ యొక్క అప్రోచ్ బ్రిడ్జ్లు చాలా ఏళ్ళ నుంచి కూడా 2-3 సార్లు టెండర్లు పెట్టడం, వాటి వెనక్కి వెళ్ళిపోవడం. కానీ ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా టెండర్లు పిలిచి పని పూర్తి చేసే విధంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా మరి నిధులు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మినిస్టర్ గారితో ఫాలోఅప్ చేసి సుమారు 24,70,00,000 రూపాయలని ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మరి దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. మరి భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది ఒక వరంగా, అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనం బయటపడడానికి ఇది ఒకటే ఏకైక మార్గం. కూటమి గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో మన భీమవరంకి అన్ని విధాలుగా కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించి సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఈ బిజిల్ కోసం ఎమ్మెల్యే గారు అంటూ చేయని ప్రయత్నం లేదు. సుమారు 3-4 సార్లు సీఎం గారిని కలిసి పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఆయనతోటి సంతకాలు చేయించడం జరిగింది. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారిని 3 సార్లు కలిశారు. ఫైనాన్స్ సెక్రటరీ గారు అనేక సందర్భాల్లో ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ R&Bకి వచ్చిన తర్వాత ఆర్మీ మంత్రి గారితో పర్సనల్గా కలవడం జరిగింది. అలాగే ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆఫీసు లెటర్ పెట్టి ఆయనతో ఫోన్ చేయించడం జరిగింది. లోకేష్ గారిని కలవడం జరిగింది. ఇది సెంట్రల్ మినిస్టర్ గారు వరం గారి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మనకు భీమవరానికి అత్యంత అవసరమైన ఈ బిజ్జులను తీసుకురావడం కోసం ఆయన నిరంతర శ్రమ, నేను దగ్గరుండి చాలాసార్లు చూశాను. ఎంత శ్రమ అంటే అదే పని మీద టాప్ ప్రయారిటీలో పెట్టి పండగ లోపు దీన్ని ఏమైనా సరే జీవీ తీసుకొచ్చి మళ్ళీ 6 నెలలు అది కంప్లీట్ చేసి భీమవరం పరిసర ప్రాంత ప్రజలకి నూతన సంవత్సర కానుక ఇవ్వాలని ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాన్ని ఈరోజు సాధించి జీవో వరకు తీసుకురావడం జరిగింది. అతి తొందరలో మనం ప్రయాణించి తీసుకొస్తారని. మరి గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇంకొక సంవత్సరంలో అధికారం కోల్పోతామన్నప్పుడు కూడా అప్రోచ్మెంట్లకి గ్రాంట్లు ఇచ్చేసామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ₹1 బిల్లు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక మరి 18 నెలలకే మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ భీమవరంలో ఉన్న సమస్యను ఆయన తెలియపరిచి అప్రోచ్మెంట్లు అనేది పూర్తి చేసే విధంగా ఈ రోజున చేశారంటే అంజిబాబు గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనకి ట్రాఫిక్ సమస్య అనేది ఎప్పుడైతే 2 వంతులు క్లియర్ అవుతాయో సమస్య అనేది కూడా తగ్గుద్ది. అందరూ కూడా సుఖశాంతులతో ప్రయాణం చేసే విధంగా అభివృద్ధికి మనకి ఏదైతే ముందుకు నడిపిస్తున్నారో అంజిబాబు గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అంజిబాబు గారు భీమవరం ప్రజలు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలి, ఏమి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఏ విధమైన ఆర్భాటం లేకుండా ఆయన అంత అభివృద్ధిని మౌనంగానే చేస్తూ ఉంటారు. ఆయన మౌనం మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేదే కానీ ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఉంటారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక తార్కాణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో మనకి బాగా సహకరించారు. 10 సంవత్సరాల పైన అయిపోయిందండి. బ్రిడ్జిలు కట్టి అలా వదిలేశారు. దానికి అప్రోచ్లు కలపడానికి మన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ సీఎం గారి లెవెల్లో మాట్లాడి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయ్యేలా చూసి 24,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చారు.